నిర్మలా సీతారామన్ గారి పైన విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె మొదటి నుంచి కూడా జిఎస్టీ విషయంలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు పాప్కార్న్ గురించి, యూజ్డ్ కార్స్ గురించి, ఐ మీన్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాటి గురించి, వాటిపైన జిఎస్టీలు వేయడం ఏంటి, సెకండ్ హ్యాండ్ కార్స్ అనగానే డిప్రిసియేషన్ అవుతుంది, వాటి మీద జిఎస్టీ వేయడం ఏంటి అని ఒకటి, పాప్కార్న్ కూడా జిఎస్టీ వేస్తారనేది ఇంకొకటి. సో ఇప్పుడు ఈ జిఎస్టీ అండ్ నిర్మలా సీతారామన్ గారు అండ్ ఈ ట్యాక్స్ల బాధుడు అనే పేరుతోటి ట్విట్టర్ కానీ అండ్ సోషల్ మీడియా, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. సో మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ జిఎస్టీ అనేది ఇప్పుడు ఈ పాప్కార్న్ విషయంలో జిఎస్టీ వేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? యాక్చువల్లీ దాని గురించి చాలా మంది కూడా క్లియర్గా అర్థం కాకపోవడం వల్ల కూడా ఈ ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అది దానికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ ఉండే సాయి గారు, ఒక 6 నెలలు సంవత్సరం ముందు పెద్ద ఒక కేసు నడిచింది, కోర్టు దాకా వెళ్ళింది. జిఎస్టీ అనే కానీ నిర్మలా సీతారామన్ గారు డిసిషన్ తీసుకున్నది. ఫైనాన్స్ మినిస్టర్ ఆల్ స్టేట్స్ హ్యావ్ టు సిట్ అండ్ యునానిమస్గా డిసైడ్ చేస్తేనే డిసిషన్ తీసుకుంటారు. కరెక్ట్. ఓకే. నిర్మలా సీతారామన్ has got only so many votes as much as other జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయంలో అందరూ ఉన్నారు. ఫైనాన్స్, కేరళ నుంచి ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసిగా డిసిషన్ తీసుకుంటున్నాం. కానీ మళ్ళీ వచ్చి నిర్మలా సీతారామన్ తల మీద ఎందుకు ఇస్తారు మీరు? ఆమె నో అని చెప్పలేదు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఇది హ్యావ్ టు ఇంప్లిమెంట్, హ్యావ్ టు సైన్. దానికోసం దీంట్లో ముందు ఎక్కడో ఒకసారి బాలగోపాల్ కేరళ ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి నేను అది జిఎస్టీ కౌన్సిల్ అది అని చెప్తే ఆయన సంతకం చూపించారు, మీరే సైన్ చేశారని చెప్పి. అప్పుడు ఆయన మళ్ళీ నోరు మూసుకొని ఏం చేయలేదు అక్కడి నుంచి. సో ఈ కేసు, దీనికన్నా ముందు కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఉండే సాయి గారు. రోటీ అండ్ పరాఠా, దీని మీద ఎంత ట్యాక్స్ చేయాలి అంటే, మన ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే రోటీలు ఉంటాయి, రోటీలు తీసుకోవాలంటే ఎంత, దాని బయట షాప్లో అమ్ముకుంటే ఎంత, 8% రోటీ మీద 5% ట్యాక్స్, కానీ పరాటాల మీద 18% ట్యాక్స్. ఎందుకురా అంటే పరాటాలు గరం చేయాలంట, సో 18% పడుతుందంట. ఇది బ్యూరోక్రసీ సాయి గారు ఇదంతా. పాపడ్ డిఫరెంట్ ట్యాక్స్ ఉంది. అదే టైంలో ఫ్రైమ్స్, మీరు అదే ఫ్రై చేస్తారు కదా, దానికి 18% ట్యాక్స్ జిఎస్టీ ఉంది. సో దీనికన్నా జిఎస్టీ లేదని కాదు, దీనికన్నా సేల్స్ ట్యాక్స్ ఉండే, కానీ జిఎస్టీ వచ్చిన తప్ప అంతా కంబైన్ చేసేసారు. వ్యాట్, గీట్, ట్రాన్స్పరెంట్ కూడా అయింది, చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ దిస్ డిసిషన్ ఇస్ టేకన్. సో ఇది కేసులో కూడా ఈ ట్రోలింగ్ యాక్చువల్లీ వాజ్ నాట్ రిక్వైర్డ్. ట్రోలింగ్ ఎక్కడ వచ్చిందంటే, పాప్కార్న్ అని చెప్పి మీరు షాప్ నుంచి కొంటారు సాయి గారు, తీసుకొచ్చి మైక్రోవేవ్లో పాప్ చేస్తారు మీరు దాన్ని. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ట్యాక్స్డ్. సినిమా థియేటర్లో అమ్మేది, నేను ఇంకో మాట సాయి గారు, సినిమా థియేటర్లో 500 రూపాయలు టికెట్ కొన్నాడు, 100 రూపాయలు 200 రూపాయలు పాప్కార్న్ గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు. సినిమా టికెట్ల కోసం ప్రీమియం ఇచ్చి ఫస్ట్ డే షో చేయడానికి 1000 రూపాయలు ఇచ్చిన మనుషులు మళ్ళీ పాప్కార్న్ గురించి క్రిటిసైజ్ చేస్తారు. ఇది ఎట్లయిపోయిందంటే, ఒకసారి నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ₹2 పెట్రోల్ పెంచుతున్నారని చెప్పగానే పెద్ద లైన్ ఉండే అంట మన రాజ్భవన్ దగ్గర, మిగతా ప్లేస్ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర. దాంట్లో చాలా మంది మర్సిడీస్ వాళ్ళు కూడా ఉన్నారంట. ఆలోచించండి, ₹2 పెట్రోల్ ఎంత నింపుతారు? 40 రూపాయలు 40 లీటర్లు పోతాయి, 80 రూపాయలు మీకు ప్రాఫిట్. దానికోసం గంటల సేపు లైన్లు నిలబడారంట. సో మన దేశంలో ఎట్లా అంటే, హిందీలో అంటారు హాతీ నికల్గా పూంచి పక్కడు, అంటే ఎనుగు వెళ్ళిపోయి ఉంటారు, దాని తోక పట్టుకొని తిరుగుతుంటారు, దొరికిందిరా బాబు అని చెప్పేసి. ఇది కూడా అంతే. పాప్కార్న్ ఇక్కడ ఏం చెప్పారు, జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఒక డిసిషన్ని యూపీ గవర్నమెంట్ క్వెరీ అడిగారు, మాకు చెప్పండి దీంట్లో సాల్ట్ వేస్తే పాప్కార్న్ది ఒక రేటా, ఇంకోటి క్యారమెల్ పాప్కార్న్ వేస్తే ఇంకో రేటా అని అడిగారు. దాన్ని క్లారిఫై చేశారు, లేదు అందరికీ 5% అంటే మీరు సినిమా థియేటర్లో లూజ్గా కొంటున్నారు, యూఆర్ నాట్ బయింగ్ ఇన్ అ సీల్డ్ కంటైనర్. సీల్డ్ కంటైనర్ మీరు షాప్ నుంచి కొంటారు, దానికి ఎంఆర్పి డిఫరెంట్ ఉంటుంది, దానికి జిఎస్టీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది అడిగిన ప్రశ్నకు కూడా ఏంటంటే, దీనికి చాలా మట్టుకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఒక బ్యూరోక్రసీ సాయి గారు. ఒక్కొక్క జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కాగానే కొన్ని ఐటమ్స్ పైకి వెళ్తుంది, కొన్ని ఐటమ్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి అన్న, ఇన్సూరెన్స్ మీద ఎందుకు జిఎస్టీ పెడుతున్నారు? ఇట్స్ గుడ్ పాయింట్, పెట్టకూడదు. కానీ ఒక్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా అగ్రీ చేయట్లేదు సాయి గారు. ఇదే కేరళ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ వెళ్ళి ఏడుస్తాడు, కేరళలో వెళ్ళి ఇన్సూరెన్స్ మీరు డబ్బులు పెడుతున్నారు, సరే బాబు నువ్వు డిసగ్రీ చేయని చెప్తే, అది కాదు డబ్బులు వస్తున్నాయి కదా మనం ఎందుకు వద్దని చెప్పాలంటున్నారు. సో ఇది కూడా లస్సీ, ఫర్ ఎగ్జాంపుల్ లస్సీది ఏమవుతుందండి, ప్లేన్ లస్సీ ఏంటి, మన ఒక ప్రాసెస్ లస్సీ ఏంటి, అన్ప్యాకేజ్ ఏంటి, ప్యాకేజ్ లస్సీ రేట్ ఏంటి. సో దీనికన్నా ముందు ఒక హోటల్కి వెళ్తే మోస్ట్లీ మన 18% కడుతుండే సాయి గారు ఫుడ్ మీద, ఇప్పుడు 8% ఉంది. తగ్గిన జిఎస్టీ చాలా మటుకు ఐటమ్స్కి. నేను పెద్ద లిస్ట్ తీసుకోవాలనుకోలేదు. ఏమంటారు, బంగారం మీద 3% ట్యాక్స్ వేస్తున్నారు, కానీ టూత్ పేస్ట్ మీద 18% వేస్తున్నారు. బంగారంతో పాలిష్ చేసుకోవాలన్న మా టూత్ అంటున్నారు. బంగారం విలువ ఏంటి? 3% ఆన్ వాట్? ఎంత రేట్లో 3%? టూత్ పేస్ట్కి రేట్ ఏంటి? అవును. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ హియర్. దీనికి డిసైడ్ చేస్తున్న నిర్మలా సీతారామన్ కాదు, పాప ఆమెను ట్రోల్ చేయక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ షీఈస్ బీయింగ్ ట్రోల్డ్ లైక్ క్రేజీ ఎవ్రీ టైమ్. మాకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా. దాని మీద ఈ పాప్కార్న్ ఈజ్ ఓన్లీ 5%, చాలా క్లియర్గా చెప్పారు.
అది మీరు క్యారమల్ తీసుకోండి, ఉప్పుతో తీసుకోండి, మసాలాతో తీసుకోండి, ఏమని 5% అంతే. యాజ్ లాంగ్ యాజ్ యూ బై ఇట్ అన్ప్యాకేజ్డ్ అంతే. సినిమా థియేటర్లో అన్ప్యాకేజ్గా తీసుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ కార్ మీద వచ్చారు సాయి గారు. సో దాని కూడా ఇండివిజువల్స్కి అప్లికబుల్ కాదు. ఇది ఏం చేస్తారంటే మోస్ట్ యూస్డ్ కార్ బిజినెస్లో చాలా వైట్ అండ్ బ్లాక్ మనీ నడుతుందంటే సాయి గారు. కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ ఇంటూ వైట్ నడుస్తుంది అక్కడ. యూజువలీ మీరు ఒక 10 లక్షలు కారు కొనాలనుకోండి సాయి గారు, ఒక 3-4 సంవత్సరాల తర్వాత కారు అమ్మినప్పుడు అది 11 లక్షలు కాదు కదా సాయి గారు, అది 7-8 లేకుంటే 6 లక్షలు అయి ఉంటుంది డిప్రిసియేషన్ తర్వాత. మీ మైండ్లో ఉన్న డిప్రిసియేషన్, నాట్ బిజినెస్ డిప్రిసియేషన్. మీరే అంటారా నేను నడిపించాను 90,000 కిలోమీటర్లు నడిపించాను, నాకు 6 లక్షలు దొరికితే చాలే అనుకుంటారు. మీరు బార్గెన్ చేస్తారు. ఇండివిజువల్గా వెళ్ళి మీరు ఇంకొకరితో బార్గెన్ చేస్తారు. అప్పుడు మీకు ఏ ట్యాక్స్ జిఎస్టీ పడట్లేదు దాని మీద. జిఎస్టీ ఎక్కడ పడుతుంది? మీరు ఒక షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. సో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఒక బిజినెస్ 8 లక్షలు కారు కొని 10 లక్షలు అమ్మితే దాని మీద 36,000 జిఎస్టీ పడుతుంది. 8 లక్షల కారు కొనేసి 10 లక్షలకి ఎవడు అమ్ముతాడు సాయి గారు? ఇది ట్రోలింగ్, ఇది నడుస్తుంది. ఎవడో ఎక్కువ రేట్లు అమ్మడు కదా కారు, బంగారం కాదు కదా, విలువ ఇంక్రీజ్ అవుతుంది, డిప్రిషియేట్ అవుతుంది. సో దిస్ ఆల్సో ఈ చార్జ్ చేయబోతున్న అమౌంట్ కూడా ఓన్లీ ఫర్ B2B. అంటే మీరు ఒక షాప్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మినప్పుడు ఆ షాప్ ఓనర్, దట్ ఇస్ ద డిఫరెన్స్ మార్జిన్, నాట్ ద ఎంటైర్ వాల్యూ ఆఫ్ ద కార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, కరెక్ట్ ఎగ్జాంపుల్. ఒక కారు 20 లక్షలు కొన్నాం సాయి గారు, డిప్రిషియేషన్ 8 లక్షలు అనుకోండి, క్లెయిమ్ చేశారు. డిప్రిషియేటెడ్ వాల్యూ 12 లక్షలు. సో ఆ వాల్యూ ఏంటి? 10 లక్షలు దాని మీద ఉన్న, ఇఫ్ ద యూస్ వెహికల్ ఇస్ సోల్డ్ ఫర్ 10 lakhs, దెన్ ద మార్జిన్ ఇస్ నెగటివ్. అంటే మీరు 8 లక్షల డిప్రిషియేషన్ తర్వాత 10 లక్షలకి అంతా నెగటివ్. అది ఆ లాంగ్వేజ్ వీళ్ళు అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ కామన్ సిటిజన్ ఎవరు దాని మీద నో నీడ్ టు గెట్ స్కేర్డ్. మీరు ఇండివిజువల్గా అమ్మితే దానికి ఏ జిఎస్టీ పడదు. కానీ మీరు ఒక యూస్ కార్ డీలర్ నుంచి యూస్ కార్ డీలర్ కొనేటప్పుడు అప్పుడు ఈ డిప్రిషియేషన్ పడుతుంది. అది వాళ్ళ మీద పడుతుంది. అది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మన దగ్గర కూడా ఏం చేస్తారంటే ఎవడో ట్రోల్ చేసేదని చెప్పి మనం కూడా 10 మందికి ట్రోలింగ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ మార్జిన్, మీరు ప్రాఫిట్, ఒక కార్ మీద కార్ అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మార్జిన్ మీద మీకు మన జిఎస్టీ పడుతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.